దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జీవో నెంబర్ 396 ఉపసంహరించాలి. ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జీవో నెంబర్ 396 ఉపసంహరించాలి. ఆర్ఎస్కే విధానాన్ని రద్దుపరచాలి. ఆర్ఎస్కే విధానాన్ని రద్దుపరచాలి. ఆర్ఎస్కే విధానాన్ని రద్దుపరచాలి. జీవో నెంబర్ 396 రద్దుపరచాలి. జీవో నెంబర్ 396 రద్దుపరచాలి. దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జీవో నెంబర్ ఆర్ఎస్కే, 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 ఆర్ఎస్కే. జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396. సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మోపర్తి హరిబాబు నా పేరు. ఇక్కడ దస్తావేజు లేఖర్లుగా గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 92లో నా లైసెన్స్ వచ్చింది. అక్కడి నుంచి ఈ వృత్తినే కొనసాగిస్తూ దీని మీదనే జీవనం గడుపుతున్నాము. ఈ లేఖరి యొక్క వృత్తి కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వృత్తి. ఈ వృత్తిలో పబ్లిక్ తోటి మాకుండేటటువంటి అనుసంధానం కానీ, వాళ్ళు మాతోటి పంచుకునే విధానం కానీ, మాకు ఓటీపీలు కానీ, మా మీద నమ్మకంతో పబ్లిక్ మా దగ్గరకు వస్తున్నారు. మేము డాక్యుమెంట్లు రాస్తున్నాం. ఇది గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి మా తాతల తండ్రులు కానీ జరుగుతున్నటువంటి విషయాలే. డాక్యుమెంట్ రైటర్లు లేకుండా డాక్యుమెంట్ రాసే విధానం అనేది ఎక్కడా లేదు. మా రాష్ట్ర ప్రభుత్వం వారు పక్క స్టేటుల్లో జరుగుతున్న విధానాన్ని మన స్టేట్లో ప్రవేశపెడుతున్నాడు. నేను కాదంటలేదు. పక్క రాష్ట్రంలో జరుగుతున్నది కూడా ఆర్ఎస్కే పెట్టుకో, ఇంకోటి పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా డీడ్ రైటర్స్ కంపల్సరీగా ఉండారు. ఆ స్టేటుల్లో కూడా ఉండారు. ఎక్కడా కూడా కనుమరుగు అనేది లేదు. ఫిజికల్గా డాక్యుమెంట్ రాసేది ఒక డాక్యుమెంట్ రైటరే. మీరు ఆన్లైన్లో చేయొచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు, నేను కాదంటల్లా. మీరు టెక్నాలజీ పెంచుకున్నా కూడా మేము అంత చదువుకోకపోయినా కానీ ఆ టెక్నాలజీ తగ్గట్టుగానే మేము కూడా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈరోజు కూడా మీరు ప్రభుత్వం వారు గంటలో డాక్యుమెంట్ డెలివరీ రిజిస్ట్రేషన్ అయ్యి ప్రాసెస్ మొత్తం కూడా గంటలో ఇస్తున్నామన్నారు. దానికి అనుగుణంగా కూడా మేము కూడా పరిగెడుతున్నాము, పని చేస్తున్నాము. ఎక్కడ మా వల్ల పబ్లిక్ కానీ ఏడన్నా అసహనం కానీ, లేకపోతే మేము ఏదన్నా చీట్ చేసామని కానీ ఎక్కడన్నా తెలుసా? పబ్లిక్ మాతోటే ఉంటున్నారు. మరి వాళ్ళకి మా సర్వీస్ మేము ఇస్తున్నాము. మరి గవర్నమెంట్ వారు పునరాలోచించుకొని ఈ కొత్తగా పెట్టినటువంటి ఆర్ఎస్కే సెంటర్స్ వల్ల మా జీవనాన్ని మా పొట్టగొట్టకుండా మాకు లైసెన్సులు లేకపోతే మీ గవర్నమెంట్ వారు మాకు లైసెన్సులు ఇవ్వండి. లైసెన్సులు ఇచ్చి ఏదైనా రైటర్స్ ఏదైనా తప్పు చేశారనుకో శిక్ష అనుభవిస్తాం. దానికి అనుగుణంగా మా లైసెన్సులు రద్దు చేసుకోవచ్చు. మీరు ఏదైనా తప్పు చేస్తే మీకు శిక్ష పడిద్ది అబ్బాయి అని చెప్పండి. మాకు లైసెన్సులు ఇవ్వండి, ప్రొవైడ్ చేయండి. మేము కూడా గవర్నమెంట్లో పార్ట్ అవుతాము. మేము కూడా సర్వీస్ ఇస్తాం మీకు. మా వల్ల ఎలాంటి ఇబ్బంది కానీ ఏదైనా కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మేము ఏదన్నా తప్పుడు సలహాలు కానీ తప్పుడు డాక్యుమెంట్లు కానీ చేసి ఉంటే మా మీద కూడా చర్య తీసుకోండి. మేము మీకు ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటాం కానీ వ్యతిరేకంగా మాకు ఎప్పుడు కూడా మేము రాము కూడా, ముందు కాలంలో కూడా రాము. కాబట్టి మీరు ఆలోచించుకొని, ప్రభుత్వం వారు ఆలోచించుకొని మాకు లైసెన్సులు ఇవ్వండి. మాకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సులు ఉన్నాయి. మాకు ఎగ్జామ్స్ పెట్టారు, మాకు లైసెన్సులు ఇచ్చారు, డీడ్ రైటర్గా మమ్మల్ని ప్రమోట్ చేశారు ప్రభుత్వం వారే. మరి ఈరోజు లైసెన్సులు లేవు, ఎవరైనా రాసుకోవచ్చు అన్నారు. దానికి యాక్సెప్ట్ అయ్యి అదే విధంగా మేము కొనసాగిస్తున్నాం. మీకేదన్నా సర్వీస్ ఇంకా మా రైటర్ దగ్గర నుంచి ఎక్కువగా మీరు పొందాలి అని అనుకుంటే మాకు లైసెన్సులు ఇవ్వండి. మీరు ఏ విధంగా చెబితే ఆ విధంగా లైసెన్సులు పొందుపరచండి. మీరు ఏదైనా తప్పు చేశారని అంటే మీరు లైసెన్స్ రద్దు చేస్తా, మీరు ఏం రైట్ అని అనర్హులు అని చెప్పండి. అదే విధంగా మేము మౌల్డ్ అవుతాం. కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని పునరాలోచించుకొని ఈ ఆర్ఎస్కే విధానాన్ని స్వస్తి చెప్పి మా రైటర్స్కి జీవనోపాధి మీద దెబ్బ కొట్టకుండా ఈ 2 లక్షల మంది ఉన్నటువంటి దస్తావేజు లేఖర్ల కుటుంబాలని పొట్టగొట్టకుండా మీరు పునరాలోచించుకోవాలి. ఆలోచించి చేసుకోండి. ఆర్ఎస్కే విధానాలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కంటే ఇంకా వేరే ఉండయి. వాటితో పెట్టినా బాగుంటుంది. మా పొట్టగొట్టకూడదు. మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి. అది ప్రభుత్వాన్ని మేము కోరుకునేది. నా పేరు వినయ్. నేను దస్తావేజ్ లేఖరి, ఒంగోలు రిజిస్టర్ ఆఫీసు.
ఎందుకు ఈరోజు మనం ఎంత ఇక్కడ కూడుకున్నామంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం వారు దస్తావేజు లేఖర్ల సంఘం వారు పిలుపు మేరకు మేము ఈ యొక్క సమ్మెను స్టార్ట్ చేశాము. ఈ రోజు నుంచి ఈ నెలాఖరు 31 వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఎందుకు ఇలాగా అంటే మా దస్తావేజు లేఖర్ల వృత్తి మీద గవర్నమెంట్ వారు మా పొట్టలు కొట్టడం, అంటే ఇది పెద్దవాళ్ళకి అప్పచెప్పి ఈ వ్యవస్థని మా వృత్తిని నిర్వీర్యం చేస్తున్నారు. అంటే మేమేదో డాక్యుమెంట్ రాసుకుంటూ దస్తావేజులు రాసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి వారికి మంచి సహకారం వాళ్ళ ద్వారా మేమేదో వృత్తిని పొందుతున్నాం తప్పనిచ్చి గవర్నమెంట్ వారు మాకు ఎటువంటి ఇది కూడా చేయట్లేదు. అయినప్పటికీ మేము ఈ యొక్క వృత్తిలో గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న వృత్తి ఇది ఈరోజు జరుగుతుంది కాదు, ఇది 100 years. ఇటువంటి వృత్తిని టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు, చాలా బాగుంది. కానీ ఆ టెక్నాలజీలో మేము కూడా టెక్నాలజీతో పాటు పరిగెత్తున్నాం. మీరు గంటలో రిజిస్ట్రేషన్ అయిపోయి దస్తావేజు ఇవ్వాలంటే దాంతోపాటు మేము కూడా హడావిడి చేసుకొని ఆ టెక్నాలజీకి అందిపుచ్చుకొని మేము సబ్ రిజిస్టర్ల వాళ్ళతో మమేకమయ్యి కష్టపడి మా వృత్తిని మేము నిలబెట్టుకుంటూ ఎంతో కాంపిటీషన్ ఉన్న వృత్తి. 50-60 మంది దస్తావేజు లేఖలు ఉంటారు ఒంగోలులో. అందరిలో కూడా మేము ముందు వెళ్ళాలి, మేము ప్రజలకు బాగా చేయాలి అని చేస్తూ తప్పులు లేకుండా ఎటువంటి అవకతవకలు లేకుండా గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా చాలా చేస్తున్నాం. అటువంటి మమ్మల్ని పట్టించుకోకుండా గవర్నమెంటు ఈరోజు పెద్దవాళ్ళు అంటే ఎవరికో పెద్ద కంపెనీలకి ఇది అప్పచెప్పేసేసి ఇదొక కొత్త ప్రోగ్రామ్ని పెట్టి మమ్మల్ని అందరినీ నిర్వీర్యం చేయాలంటే 3 లక్షల మంది సుమారుగా ఉన్న దస్తావేజు లేఖర్లు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవనోపాధిని కోల్పోయే విధంగా చేస్తుంది. ఇది గవర్నమెంట్కి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మేమందరము కూడా మనము ఈ రాష్ట్ర ప్రజలమే, మాకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మాకు వృత్తి లేదు, ఇక్కడ వృత్తిని ఎన్నుకున్నాము, ఏదో బతికేస్తున్నాము. దీన్ని కూడా తీసేస్తే మేము ఎట్టుపోవాలి? మీరేగా మళ్ళీ మాకు ఏం చూడాల్సింది. ఇప్పుడు ఒక ఉపాధి అనే కార్యక్రమం పెట్టారు, ఏం ప్రొక్లైనర్ తీస్తే ఉపాధి అయిపోదా? ఎందుకు వాళ్ళకి ఉపాధి ఒక హామీ అని పెట్టి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు బతికిస్తున్నారు? అంటే వాళ్ళు కడుపు నింపుతున్నారు గవర్నమెంట్. మా కడుపు నింపకపోగా మా వృత్తిని ఇలా తీయడం అనేది మంచిది కాదు. అది పెద్దవాళ్ళు మమ్మల్ని కూడా దానిలో ఉపయోగించుకోండి, మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాకా చేస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది, ఇది నిరంతరం జరుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీకు అది కూడా గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఏ ఆఫీసర్ కానీ, ఎస్పీ కానీ, లేదంటే కలెక్టర్ కానీ ఎవరైనా దస్తావేజులు రాసుకోవాలంటే వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి అన్నీ కనుక్కొని ఈ ఈసీలు బాగున్నాయా, సర్వే నెంబర్లు బాగున్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చి గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. మేము ఎంత సర్వీస్ ఇస్తామంటే అది చెప్పేది కాదు. ఇంత చేస్తున్నప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా ఎక్కడో రాష్ట్రంలో ఏదో బాగా జరుగుతుంది అంటే ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు, మన రాష్ట్ర పరిస్థితులు వేరు, దాన్ని తీసుకొచ్చి మనకు ఆపాదించడం లేదు. ఇంకేం టెక్నాలజీ చెప్పండి, ఆ టెక్నాలజీ ప్రకారం మేము కూడా అనుకూలంగా మేము ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాం, కానీ ప్రభుత్వానికి మేమైతే వ్యతిరేకం కానే కాదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అటువంటి పరిస్థితులు ఉంటే విరమించుకొని దాంట్లో ఏదో మమ్మల్ని తీసుకోండి. ఏదో మీరు చెప్పే 396 జీవోలో మమ్మల్ని ఇంక్లూడ్ చేయండి, మేము చక్కగా మీకు సర్వీస్ ఇస్తాము. మా ద్వారా ఏమన్నా మీకు ఇబ్బంది అయితే దాన్ని కూడా చెప్తే దాన్ని మేము సరి చేసుకొని చేస్తాం. కాబట్టి ఇటువంటి జీవోల్ని రద్దు చేసి మా వృత్తిని కాపాడాలని సమయంగా మీ దీని ద్వారా తెలియజేసుకుంటున్నాం.